సీల్ చూసావా? ఆ సీల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఖాన్ సార్. ఈ కథ 1000 ఏళ్ల క్రితం మొదలయ్యింది. మహమ్మద్ గజని, జంగీస్ ఖాన్ల కన్నా క్రూరమైన బందిపోట్లుండేవాళ్ళు. ఆ బందిపోట్లలో 3 తెగలుండేవి. మన్నార్ తెగ, శౌర్యాంగ తెగ, ఖనియార్ తెగ. ఈ 3 తెగలు కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళకెదురు లేకుండా ఎదిగారు. భారతదేశంలో జరుగుతున్న స్మగ్లింగ్, గ్యాంబ్లింగ్, మనీ లాండరింగ్, డ్రగ్స్, ల్యాండ్, పెట్రోలియం, ఫేక్ కరెన్సీ, ఆర్మ్స్ నుంచి వచ్చిన డబ్బు ఖాన్ సార్ నుంచి ఫిక్స్ చేసిన పర్సంటేజ్ ప్రకారం వాళ్ళ ఏజెంట్లు నడిపించేవారు. దీనికోసం లా అండ్ ఆర్డర్ అడ్డు రాకుండా దేశ రాజకీయాన్ని శాసించేవారు. ఆ ఖాన్ సార్ ఒక సామ్రాజ్యమైంది. ఇక్కడ కూడా కుర్చీ కోసం కుతంత్రాలు జరిగేవి. దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో విడదీయలేని స్నేహం ఉండేది. నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. నీ ఒక్కడి కోసం. 1000 సంవత్సరాలకు పైగా వైలెంట్ నేచర్ ఉన్న వీళ్లు 25 ఏళ్లుగా అణిగిమణిగి ఉన్నారు. ఆ రోజు వరకు నేనుండగా నా కొడుకు వరదరాజమన్నారిని త్వరగా చూడాలనేది నా కోరిక. రాజమన్నార్ తిరిగొచ్చాక వరద దొరవుతాడు. రాజమన్నార్ తిరిగొచ్చేళ్ళు వర్తానే లేడంటే. రాజమన్నార్ ఆజ్ఞ కంటే ఇంకా పెద్ద ఆజ్ఞ ఒకటి ఉంది. ఖాన్ సార్ నిబంధన. ఆ నిబంధనలో అతి ముఖ్యమైన నియమం ఒకటి ఉంది. బలమున్నోడిదే రాజ్యం, బలమున్నోడిదే కుర్చీ. నారంగ్ రష్యన్స్ తీసుకొచ్చుకున్నాడు. గురుంగు వాళ్ళు సెర్బియన్ ఆర్మీని తీసుకొచ్చుకున్నారు. గేట్లో ఈ రోజు కూడా 700 కొత్త ఎంట్రీలు జరిగాయి. ఇకపై ఎవరు వస్తారో ఎంతమంది వస్తారో తెలీదు. నువ్వు చెప్పు, ఎంతమందిని తెచ్చుకుంటున్నాం? అనా చెప్పు, మన ఆర్మీ ఎక్కడుంది? ఎప్పుడన్నా వేటగాళ్లను వేటాడే వాటిని చూసావా? ఒకవైపు రుద్ర, మరోవైపు రంగా. ఇప్పుడు నా కొడుకు విష్ణు నిన్ను హింస పెడుతున్నారన్నమాట. రాజమన్నారు కొడుకు అయ్యుండి భరించడం కష్టమే. ఒక పంచే తీసి నా కాళ్ళ దగ్గర పెట్టే. ఎన్నిసార్లు ఆపుతారా? ఆ టెరిటరీ పేరు మహారా. కోళ్ల ఫారం లాంటిది. ఆ హరామీ విష్ణు రోజుకో కోడి నేర్కొని చంపేస్తాడు. ఖాన్ సార్ లో క్యాల్కులేటర్ పెట్టుకుని ఏమీ లెక్క పెట్టలేదు. అందుకే లెక్క పెట్టలేని ఒక పిచ్చోడ్ని తీసుకొచ్చాను. కాటేరమ్మ రాలేదు కానీ అదనుగా కొడుకుని పంపించిందమ్మా. కళ్ళ ముందున్నదంతా నాకు కావాలి. అంతేగా? మన మన్నార్ ఆర్మీని గేటు దగ్గరే కాదు, మొత్తం ఖాన్ సార్ లో హై అలర్ట్ లో ఉండమనండి. ఖాన్ సార్ చుట్టూ అంత పెద్ద గోడలు ఎందుకు కట్టించానో తెలుసా? పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి. చిన్నప్పుడు వాడికి ఏ పేరు పెట్టావని అడిగావు కదా. మా నాయకుడు వీడు శౌర్యంగా. ఖాన్ సార్ వల్ల చాలా మంది కథలు మారాయి. కానీ ఖాన్ సార్ కథ మార్చింది 2 ప్రాణ స్నేహితులు. బద్ధ శత్రువులుగా మారడం.